మంత్రి మమతా బెనర్జీకి మరోసారి గాయమైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆమెకు గాయం తగిలింది. హెలికాప్టర్ సీట్లో కూర్చోబోయి హఠాత్తుగా కింద పడ్డారు. దీంతో కాలుకు స్వల్పంగా గాయమైంది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పైకి లేపారు. బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్లోని ప్రచార సభకు బయలుదేరి వెళ్లారు. గత నెల కూడా మమతా బెనర్జీ తలకు గాయమైంది. ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తూ కింద పడిపోవడంతో ఆమె నుదుటికి గాయమైంది. వెంటనే మమతా మేనల్లుడు ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మమతా బెనర్జీకి గాయమైంది. కారు డోరులో ఆమె కాలు ఇరుక్కోవడంతో అప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయమవడంతో ఆమె వీల్ చైర్ పైన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి గాయమైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆమెకు గాయం అయినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ మమతా బెనర్జీకి ఈ గాయాల బెడద వెంటాడుతున్నది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు కానీ రీసెంట్ గా ఇంట్లో వ్యాయామం చేస్తున్న సందర్భంలో కూడా ట్రెడ్మిల్ పై వ్యాయామం చేస్తున్న సందర్భంలో పడిపోవడంతో నుదుటిపై దెబ్బ తగిలింది. వెంటనే మమతా బెనర్జీని తన మేనల్లుడు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు. తర్వాత ఇప్పుడు ఆ గాయం మానిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఎన్నికల ప్రచారంలో భాగంగా కారు దిగి హెలికాప్టర్ ఎక్కుతున్న సందర్భంలో ఎక్కిన తర్వాత ఆ సీట్లు కూర్చున్న సందర్భంలో కాలు తూలి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలనేట్టుగా కూడా భద్రతా సిబ్బంది తెలుపుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే హెలికాప్టర్లు ఎక్కిన తర్వాత సీట్లు కూర్చుంటుండగా బ్యాలెన్స్ తప్పి కింద దారి పడిపోయారు. వెంటనే ఆమెకు భద్రతా సిబ్బంది సాయం చేశారు. లేపి మళ్ళా సీట్లు కూర్చోబెట్టడంతో ఆమెకు చిన్న గాయమైనట్లుగా కూడా భద్రతా సిబ్బంది తెలిపారు. ఇక అనంతరం ఆమె ప్రయాణాన్ని కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ పేరు ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆమెకు స్వల్ప గాయాలైనట్టుగా కూడా అధికారిక వర్గాల నుంచి తెలుపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్న సందర్భం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మమతా బెనర్జీకి ఈ గాయాల బెడద అనేది ఎక్కువ అవుతుందంటూ కూడా ఏటీఎంసీ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎటువంటి ప్రమాదం లేకుండానే స్వల్ప గాయాలతోనే మమతా బెనర్జీ మళ్ళా ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నారంటూ పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఏమైనా థ్యాంక్ యూ శివ. వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ విజువల్స్ స్క్రీన్ పైన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరొకసారి గాయమైంది. ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆమెకి గాయం తగిలింది. హెలికాప్టర్ సీట్లో కూర్చోబోయి హఠాత్తుగా ఊహించిన విధంగా ఆమె కిందకు పడిపోయారు. దీంతో కాలుకు స్వల్పంగా గాయమైనట్టు తెలుస్తోంది. అయితే మన విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. వెంటనే ఎక్కడైతే పడిపోయారో హెలికాప్టర్లో వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమెని లేపి ఆ సీట్లో కూర్చుని పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్వల్పంగా మాత్రం గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆమెను పైకి లేపి తిరిగి ఆ సీట్లో కూర్చుని పెట్టినటువంటి విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ వద్ద ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం అసన్సోల్లోని ప్రచార సభకు బయలుదేరి వెళ్లారు మమతా బెనర్జీ.